కేటగరైజేషన్ పేరుతో మాదిగలకు మాలలకు ఇదే రకంగా డిఫరెన్సెస్ తీసుకొని రావచ్చు ఓట్ బ్యాంక్ కింద వాడుకునే కార్యక్రమంలో కేటగరైజేషన్ కూడా ఇదే. ఏం జరిగింది అధ్యక్ష? అది చెయ్యలేము అని తెలుసు, కాన్స్టిట్యూషన్ దానికి ఒప్పుకోదు అని తెలుసు, అటు చూడు కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైనా చేస్తే అది నిలబడదు అని తెలుసు, ఎవరైనా కోర్టుకు పోతే దాన్ని కొట్టేస్తారు అనే సంగతి తెలుసు. అటు చూడు బే. చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు. ఆ వర్గీకరణ చేసిన చంద్రబాబు నాయుడు గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. దీనికి మీరు ఏమంటారు సార్? మాకు మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్, మ్యాటర్ వీక్ పబ్లిసిటీ పీక్. ఆయన ఆనాడు వర్గీకరణ చేయకపోతే వేలాది ఉద్యోగాలు గతంలో మాకు వచ్చేది కాదు, విద్యా అవకాశాలు మాకు వచ్చేది కాదు. మండుతున్నట్టుంది. ఈరోజు పోరాటం ముందుకు నడిపించడం వల్ల మన న్యాయం బతికింది అంటే ఆయన తీసుకొచ్చిన చట్టం వల్లనే మళ్ళా న్యాయం బతికినట్టుగా జరిగింది. అప్పుడే చెప్పాం, షెడ్యూల్ కులాల వర్గీకరణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చేసిందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు. ఇలా జరిగింది ఏమిటి? ఓం నమః శివాయ. వర్గీకరణ మళ్ళా సుప్రీంకోర్టు అనుకూలమైన తీర్పిచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం అనేది మా జాతికి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది. లెక్కలు పట్టడానికి 1,34,00,000 అయింది సార్. 1,34,00,000 పట్టిన కొడుకు ఎక్కడ? ఏ ఫ్లోర్ లో? నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. అదిగో సాధిస్తాడు. చూసారా, మీకు లాస్ట్ వీక్ బైడెన్ గారిని కంటెస్ట్ చేయొద్దన్న వీడియో ఇంకొకరైతే రిలీజ్ చేస్తారా? ఏంటి బాబన్నా ఇంకోసారి? నేను రిలీజ్ చేసిన 48 గంటల్లోనే బైడెన్ గారు నేను కంటెస్ట్ చేయట్లేదని ప్రేయర్ చేయించుకొని మరి ఆయన స్టెప్ అవుట్ చేసేసారు. ఏంటి మమ్మీ ఎవడీడు? మేమంటే గౌరవం. ఎందుకు మీ హెల్త్ బాగాలేదు కంటెస్ట్ చేయకండి, ఆ కామలాకో మిషేల్కో ఇమ్మని ముందే వీడియో రిలీజ్ చేసి పెట్టాను మీడియాకి. నేను అర్థం పద్ధతిలో మాట్లాడతా నువ్వు. చేసిన 48 అవర్స్ లో ఆయన కంటెస్ట్ చేయట్లేదు. మరి ఇండియాలో ఎందుకున్నా ఈ దేశాన్ని రక్షించడం లేరు, వడ్డీ కట్టే పరిస్థితి లేదు. తెలంగాణ అప్పు 7 లక్షల కోట్లయితే ఆంధ్ర అప్పు 13 లక్షల కోట్లయితే దేశ అప్పు 240 లక్షల కోట్లు. ఫీల్ అన్నట్టున్నారు. వడ్డీ కట్టగలుగుతున్నారా? ఇదంతా బబుల్ ఎకానమీ. ఎప్పటికైనా చరిత్రలో మిగిలిపోయింది హీరోగా. ఫెంటాస్టిక్. అంత పెద్ద హీరో అయ్యుండి ఎంత ఫిలసాఫికల్ గా రాశాడు. నేను ముందే చెప్పాను, వీళ్ళు దొంగ మాటలు నమ్మకండి, జాబ్ కావాలా బాబు రావాలి. పివి నరసింహరావు గారి దగ్గర నేర్చుకో, కే పాల్ దగ్గర నేర్చుకో. ఎవరినైనా అడిగానా? 43 సంవత్సరాలు 2200 శాంతి సభలు సమిట్లు 155 దేశాల్లో పెట్టాను. ఎవరి దగ్గర ₹1 తీసుకున్నానా? 5 లక్షల కోట్లు కుడి చేతితో ఇచ్చి ఇదే ఢిల్లీలో నా సమిట్లు పెడుతుంటే 150 మంది ఎంపీలు పిలిస్తే 300 ఎంపీలు వచ్చేవారు. అయితే వీళ్ళందరికీ నీ ఫ్లాష్ బ్యాక్ చెప్పాల్సిందే. ఈ పేడమోహానికి ఫ్లాష్ బ్యాక్ ఉంది, నేను చెప్తాను. నన్ను చెప్పని లీడర్స్ అందరూ వచ్చారు, ప్రతి పార్టీ లీడర్ కూడా నా బ్లెస్సింగ్స్ తీసుకున్నారు. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతలేదు. చూసారా ఆ గాలి ఎలా పీల్చారో అలాగే మన రాష్ట్రాల్లో ఉన్న గాలిని పీకేస్తున్నారు. ఆడు శ్మశానానికి వెళ్తానికి ఇక రెండోది లేదు. ఆడు బతుకే అంతే. ఆడు శ్మశానానికి వెళ్తానికి ఇక రెండోది లేదు. ఆడు బతుకే అంతే. గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. అసలు ఎవడు అన్ని నమ్మరు. ఇక అసలు అవన్నీ ఏమి ఉడకవాడు. ఆడికి అలాగే అవ్వలేరా? ఢిల్లీ వెళ్ళినాయి, ఇంకో ఢిల్లీ వెళ్ళినాయి. ఆ యదవని ఎవడు ఇది నెట్టిపారు. ఎవరు చూడు ఆయన అండర్ ఎస్టిమేట్ చేసేవాళ్ళే. ఎందుకైనా దీని బస్సులో లాగుతున్నారు? వారిని అమ్మకడు మారా అలెక్కలాగర్రా. నువ్వే చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.